ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పిన. లార్డ్ కృష్ణ అనగనగా ఊళ్ళో ఒక కాంస్య వసుదేవ దేవకి ఉండేవారు. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది. ఒక రోజు ఏమైందంటే కంసుడు ఒక రథం మీద తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఏమైంది, ఒక లైట్ వచ్చింది. కంసు హ్యాపీనేనా అంటే నేను హ్యాపీ కాదు అని చెప్పారు. అప్పుడు తినకి పుట్టిపోయిన 8th చెల్లి నేను చంపేస్తాడు అని అంటే అప్పుడు కంసు సడన్ గా లార్డ్ తీసాడు. స్క్వాడ్ తీసి kill you అన్నాడు. వసుదేవ no stop, no kill you, I'm only happy. అప్పుడు ఏమైంది? ఏం చెప్పాడు వసుదేవుడు? ఆగు, చంపద్దు, మాకు పుట్టిపోయిన పిల్లలందరినీ నీకే చేస్తాం అంటే సరే, మిమ్మల్ని ఇద్దరిని జైల్లో పెట్టేస్తా అని పెట్టేశాడు. చూపించు, బుక్ కూడా చూపిస్తూ చెప్పు. పెట్టేశాడు. అప్పుడు జైల్లోనే ఒక 8th జైలు 8 ఇదిగో EIGHT 8th జైలు పుట్టాడు. 8th జైలు పుట్టాక మీరు ఈ పిల్లుని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఈ పిల్లుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ ఒక పాప ఉంటుంది, ఆ పాపని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్తున్నారు. ఎవరు? విష్ణుమూర్తి చెప్పాక సరే అని తీసుకెళ్తున్నారు. ఎవరు? వసుదేవ. ఎవరిని తీసుకెళ్తున్నారు? కృష్ణ. ఇది ఏంటి? స్నేక్ ఎందుకు వచ్చింది? ఈ స్నేక్ కృష్ణ మీద ట్రైన్ పడకుండా వచ్చింది. ఓకే, స్నేక్ పేరేంటి? అనంతశేష. నెక్స్ట్ అనంతశేష చేసింది. అప్పుడు ఒక రోజు ఆ పాపని చంపుతాం అనుకుంటే కంసుడు ఆ పాప పెద్ద అమ్మవారు అయిపోయింది. అప్పుడు ఆ అమ్మవారు ఏమైంది, నువ్వు చంపాలనుకున్న పిల్లోడు బతికి పుట్టేశాడు. ఆల్రెడీ పుట్టేశాడు అంటే అబ్బా గుర్తొచ్చింది, కృష్ణ గోకులంలో ఉన్నారు అని గుర్తొచ్చింది. అప్పుడు గోకులంలో చూడు కలర్ ఇలా ఉంటుంది. గోకులంలో మంకీస్ హ్యాపీగా చేసుకుంటారు. కృష్ణుడు పుట్టారని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అప్పుడు ఒక రోజు పూతన వచ్చి చంపుదాం అనుకుంది కృష్ణుడి, చంపేశాడు. త్రినవర్త వచ్చాడా? ఓకే, ఆ త్రినవర్త కూడా చంపేశాడు కృష్ణుడు. త్రినవర్త వచ్చాడు. ఇతని పేరు త్రినవర్త. మరి ఇతని పేరేంటి? సకాసురాని చంపేశాడు. సకాసురుని చంపేశాడు, త్రినవర్తిని చంపేశాడు. తర్వాత ఏమైందంటే తీస్తాను. ఒక రోజు కృష్ణుడు కింద మట్టి తినేశాడు. సడన్ గా బలరాముడు వెళ్ళి చెప్పాడు, బుక్ చూపించు. అమ్మ కృష్ణుడు మట్టి తిన్నాడు అని చెప్తే ఈవిడ పేరేంటి? యశోద. యశోద వచ్చి నోటాడు అంటే నోటడిస్తే అన్ని భూమిలో
మంది కృష్ణ నోట్లోకి వచ్చేసారు. ఇప్పుడు షాక్ అయిపోయింది, ఏంటి కృష్ణ నీ నోట్లో వచ్చేసాను అని చెప్తే యశోద ఒకరోజు యశోద నీళ్ళు పడితే కృష్ణుడు భయపడే అమ్మ వెన్న పెట్టి చేసింది కదా తినేస్తా అని గదిలోకి వెళ్ళాడు. ఇల్లు మొత్తం పడేసాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఒక పెద్ద బండరాయి కట్టేసింది. ఆ బండరాయితో పాసిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పాడైపోయి అది చెట్లు. ఆ చెట్లు ఎవరు ఇంతకి? దేవుళ్ళు పాసిపోయిన దేవుళ్ళు. ఆహా, శాపం పొందిన దేవుళ్ళు. కృష్ణ మమ్మల్ని బయటికి తెచ్చావు కృష్ణ దండం పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ అప్పుడు ఒక రోజు యాపిల్స్ అమ్మే ఆవిడ వచ్చింది. యాపిల్స్ మొత్తం తీసేసుకుని ఆరెంజెస్ గోల్డ్ ఇచ్చాడు. గోల్డ్ తీసుకుని షాక్ అయిపోయిందా? అలా షాక్ అయిపోయింది. అప్పుడు హ్యాపీగా వెన్న తింటూ ఆడుకుంటూ ఉన్నా, డాన్స్ చేసి ఉంటారు. అప్పుడు అందరూ ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఈయనెవరు? కృష్ణుడు. అప్పుడు అందరూ ఆవుల మీద హౌసెస్ మీద వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఒక పెద్ద ఇల్లులు కట్టుకున్నారు. గోవర్ధన గిరి ఉంది. అవునా? ఓకే. అప్పుడు ఒక రోజు అందరూ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళతో ఆవులు ఆడుకుంటూ చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆడేసుకుని అన్నం తినేస్తూ అప్పుడు ఒక రోజు బక్క అనే పక్షి వచ్చింది. బక్క అనే పక్షి. ఆ పక్షిని చంపేశాడు. అగాసుర అనే స్నేక్ వచ్చింది, చంపేశాడు. ధేనుకాసుర వచ్చేసాయి, చంపేశాడు. అప్పుడు ఒక కలియా అనే స్నేక్ వచ్చింది. ఆ కలియా స్నేక్ పంపించేశాడు. అప్పుడు ఒక రోజు కంచుడు ఒక ఫైర్ తెచ్చేసాడు. ఆ ఫైర్ మొత్తం మింగేశాడు. ఒక రోజు వర్షం పడితే ఎవరు ఇల్లు మొత్తం పడిపోయాయి. అప్పుడు గోవర్ధన గిరి ఎత్తారు కిటికీ నీళ్ళతో. అప్పుడు కువలిపిడ అనే ఎలిఫెంట్ వచ్చింది. ఆ ఎలిఫెంట్ చంపేశారు. ఫైనల్ గా కంసుని చంపేశారు. బాయ్. నా వీడియోస్ని రికార్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు మై ఛానల్.